హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్। ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి ఆంజనేయ స్వామి వారికి ఒంటె వాహనం ఎలా అయ్యింది। వానర రూపంలో ఉన్న హనుమంతుడికి ఒంటె వాహనం అవ్వడం ఆసక్తికరమైన కథనం కూడా ఉంది। వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి। మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఒక మోటివేషన్ గా ఉంటుంది। లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో। కొన్ని యోజనాల దూరాన్ని ఒక అంగంలో అధిగమించే రుద్రాంశ సంభూతుడు వాయుపుత్రుడు వాహనం ఒంటె। ఆంజనేయ స్వామి ఆలయాల్లో స్వామివారి విగ్రహం ఎదురుగా ఒంటె విగ్రహం ఉంటుంది। వానర రూపంలో ఉన్న ఆంజనేయునికి ఒంటె వాహనం అవ్వడం వెనుక ఆసక్తికరమైన కథ ఒకటి పురాణాల్లో ఉంది। శ్రీరామ భక్త హనుమంతుడిని హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు। హిందువులు ఎలా ఉండాలో, ధర్మాన్ని ఎలా రక్షించాలి అని హిందూ ధర్మానికి ప్రతీక హనుమంతుడు ఆంజనేయుడు అని చెప్తారు। హనుమంతుడు, ఆంజనేయుడు, హనుమాన్, బజరంగ్ బలి, మారుతి, అంజనీ సుతుడు వంటి పేర్లతో ఆంజనేయ స్వామిని ఆరాధిస్తారు। దేశంలో హనుమంతుడి గుడి లేదా విగ్రహం లేని ఊరు అనేదే బహుశా ఉండదనుకుంటా, అయితే అరుదుగా ఉండొచ్చు అని చెప్పవచ్చు। అయితే శ్రీరామ పంటు హనుమంతుడి జీవితం గురించి మన పురాణాల్లో అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి। జానపద సాహిత్యంలోను వివిధ స్థల పురాణాలను కోకొల్లలుగా అనేక గాథలు అనేక కథలు ఉన్నాయి। కొన్ని యోజనాల దూరాన్ని ఒక అంగంలో అధిగమించి రుద్రాంశ సంభూతుడు వాయుపుత్రుడు వాహనం ఒంటె। ఆంజనేయ స్వామి ఆలయాల్లో స్వామివారి విగ్రహం ఎదురుగా ఒంటె విగ్రహం ఉంటుంది। వానర రూపంలో ఉన్న ఆంజనేయ స్వామికి ఒంటె వాహనం అవ్వడం ఆసక్తికరమైన కథ ఒకటి మన పురాణాల్లో ఉంది। త్రేత